కృపామయ టీవీ వీక్షకులందరికీ క్రీస్తు పేరిట శుభాలు వందనాలు తెలియజేస్తున్నానండి. పక్షపాతముల గురించి బైబిల్ ఏం మాట్లాడుతుందో చెప్తాను మీకు. ఫేవరెటిజం అని ఇంగ్లీష్లో అంటారు. పక్షవాతము అదొక రోగం. పక్షపాతము ఇది కూడా రోగమే. పక్షవాతము అనేటువంటిది పరాలసిస్, అదొక ఫిజికల్ డిఫెక్ట్, అది ఒక ఇబ్బంది, శారీరకమైనటువంటి ఇబ్బంది, ఫిజికల్ ఇల్నెస్, అది ఫిజికల్ డిసీజ్. అది మరి పక్షపాతము అనేటువంటిది ఇది సైకలాజికల్ ఇల్నెస్ అనమాట. ద్వితీయోపదేశకాండము 16వ అధ్యాయంలో 18, 19 ఎలా ఉన్నది? నీ దేవుడైన యెహోవా నీకు ఇచ్చుచున్న నీ గ్రామములన్నిటను నీ గోత్రములకు న్యాయాధిపతులను నాయకులను నీవు ఏర్పరచుకోవాలి. వారు న్యాయమును బట్టి జనులకు తీర్పు తీర్చాలి. నీవు న్యాయము తప్పి తీర్చకూడదు, పక్షపాతము చేయకూడదు, అనగా పక్షపాతము చూపకూడదు. ఫేవరెటిజం అంటే అర్థం ఏంటంటే పార్షియాలిటీ, బయేజ్, పక్షపాతము, ఒకరి వైపే మొగ్గు చూపటము. నా కులం వారు, నా మతం వారు, నా ప్రాంతం వారు, నా వర్గం వారు, నా భాష వారు, నా రంగు వారు, నా జాతి వారు అనేటువంటి ఈ వివక్ష, ఈ ఫేవరెటిజం అనేటువంటిది దేవునికి లేదుగాక లేదు. ఇప్పుడేంటంటే డబ్బులు ఉన్న వాళ్ళంతా ఒక కులం, డబ్బులు లేని వాళ్ళంతా ఒక కులం, ర్యాంకులు తెచ్చుకున్న వాళ్ళంతా ఒక కులం, ఈ ఫెయిల్ అయిన వాళ్ళందరంతా ఒక కులం, నల్లగున్న వాళ్ళంతా ఒక కులం, తెల్లగున్న వాళ్ళంతా ఒక కులం చెప్పుకుంటున్నాం కదా. ఇలాగా మనం పౌలు గారు రోమా సంఘానికి రాస్తూ 2వ అధ్యాయము 11వ వచనంలో దేవునికి పక్షపాతము లేదు అని రాస్తున్నాడు. మన క్రైస్తవ సంఘాలలో, క్రైస్తవ కుటుంబాలలో పక్షపాతము భయంకరముగా రాజ్యమేలుతూ ఉంటుంది కదా. మరి సంఘ కాపరుల మధ్యన ఒక సమన్వయం ఉండదు, సంఘ పెద్దల మధ్యలో ఒక సమన్వయం ఉండదు, ఒక అండర్స్టాండింగ్ ఉండదు. వీడు నా ఇంటి పేరటోడని, వీడు మా కాలనీ వాడని, వీడు మా ఇంటి వెనకాల ఉంటాడని, ఒకటే అపార్ట్మెంట్ వాడని, ఏవో రకరకాల ఆలోచనల కారణంగా వీళ్ళందరూ కూడా ఒకరిని ఒకరు అసహించుకుంటూ ఉంటారు. పక్షపాతం, మా కులపుళ్ళే ఉండాలి, మా ఇంటి పేరటోళ్ళే ఉండాలి, మా ఊరోళ్ళే ఉండాలి, మా ప్రాంతం వారే ఉండాలి, మా తెలంగాణకు వచ్చి నీ ఆంధ్రుడి పెత్తనమేంద్ర వయ్యానే ఆయన అంటాడు. అంటే ఈయన క్రిస్టియన్, ఆయన క్రిస్టియనే, ఇద్దరు క్రైస్తవులే, కానీ ఆంధ్ర క్రైస్తవులు వేరు, తెలంగాణ క్రైస్తవులు వేరు. ఇది ముచ్చట. ఏమరా అంటే గట్టికి కొట్టుకొని కూడా తయారవుతారు అన్నట్టు. ఇదే ముచ్చడవా నువ్వు అని చెప్పొద్దావాను. అరే నువ్వు గానం గీడగా వచ్చి నువ్వు ఏమరా నువ్వు లొల్ల చేస్తానా నేను అంటాడు. ఎక్కడి నుంచి వస్తే నీకు ఎందుకైనా ఆడంటాడు. ఇది ఒక పట్టణ తెగే విషయాలు కదా ఇవన్నీ. దేవునికి లేని పక్షపాతము సంఘ కాపరికి, సువార్తికి, పరిచారకునికి, సంఘ పెద్దకు ఎందుకు? దేవునికి ఉన్న లక్షణాలు మనకుంటే మనము దేవుని వారము, క్రీస్తు లక్షణాలు మనకుంటే మనము క్రీస్తు వారము, క్రైస్తవులము. లేనిచో మనము కాము కదా. ఎఫ్సీ సంఘానికి పౌలు గారు రాస్తూ 6వ అధ్యాయం 9వ వచనంలో యజమానులారా అనగా యజమానులైన సేవకులారా, యాజకులు సేవకులే, దైవజనులు సేవకులే, దైవజనులు బాసులు కాదు భక్తులకు, ప్లీజ్. మీకునో వారికిని అనగా సేవకులను సంఘ సభ్యులను యజమానుడైన వాడు పరలోకమందు ఉన్నాడనియు ఆయనకు అనగా దేవునికి పక్షపాతము లేదనియు ఎరిగిన వారై, బాగా తెలుసుకొనిన వారై వారిని బెదిరించుట మానేసి ఆ ప్రకారమే వారి ఎడల ప్రవర్తించండి అంటున్నాడు. ఈ సేవకులందరికీ కూడా ఒక నాయకుడు ఉన్నాడు. ఈ నాయకుడు పైన ఉన్నాడు. ఆ పైనున్న నాయకుడే దేవుడు. ఆయన ప్రతి నిత్యము కూడా ప్రతి ఒక్కరి జీవితంలో ఏం జరుగుతుందో, నీ ఆలోచన ఎలా ఉన్నాయో, నీ ప్రవర్తన ఎలా ఉన్నదో, నీ మాట ఎలా ఉన్నదో, నీ బ్రతుకు ఎలా ఉన్నదో అన్నీ కూడా ఆయన స్క్రీన్ మీద క్లియర్గా కనిపిస్తూ ఉంటాయి. పౌలు గారు కొలస్సీ సంఘానికి రాస్తూ 3:25లో అన్యాయము చేసిన వానికి తాను చేసిన అన్యాయము కొలది మరలా లభిస్తుంది, పక్షపాతము లేదు. చూడండి, పక్షపాతం గురించి ఎన్ని వచనాలు, ఎంత స్పష్టత ఉన్నది ఇక్కడ. గ్రీసు దేశస్థుడని, ఫలానా యూదుడని, ఫలానా పాకిస్తాన్ వాడని, ఫలానా చైనా వాడని, ఫలానా భారతీయుడని ఏమాత్రం భేదం లేదు. తప్పు చేసావా నువ్వు నరకంలో కలిపోవాల్సిందే. యాకోబు గారు తన గ్రంథంలో 2వ అధ్యాయం 1వ వచనంలో, నా సహోదరులారా, మహిమా స్వరూపియగు మన ప్రభు అయిన యేసుక్రీస్తును గూర్చున్న విశ్వాస విషయంలో మొహమాటము గలవారై ఉండవద్దు. చూడండి, మరి రాస్తున్నాడు చక్కగా. విశ్వాసులు పక్షపాతము చూపించకూడదట. మరి సంఘ పెద్దలు, సంఘ కాపరులు, మరి వీరి సంగతి ఏంటి? వీరు చేస్తున్నది తప్పు కదా, మీరు చేస్తున్నది తప్పు కదా, మనందరం చేస్తున్నది తప్పు కదా. పక్షపాతమా? స్త్రీలు పురుషులు వేరే వేరేనా? నీలో సగం అన్నాడు మరి దేవుడు. లేవియకాండము 19వ అధ్యాయము 15వ వచనంలో, నిర్గమకాండము 23:3లో ఉన్న మాట ఇక్కడ కనిపిస్తుంది చూడండి.
న్యాయపు తీర్పు తీర్చవద్దు, బీదవాడు అనే పక్షపాతము చేయవద్దు, గొప్పవాడు అని అభిమానం చూపవద్దు, న్యాయమును బట్టి నీ పొరుగువానికి తీర్పు తీర్చవలెను. నువ్వు తీర్పు తీర్చాలి, అది న్యాయంగా ఉండాలి. పక్షపాతం లేకపోతే అది న్యాయంగా ఉన్న దాంతోనూ సమానము. యాకోబు గ్రంథము 2వ అధ్యాయము 9వ వచనంలో, మీరు పక్షపాతము కలవారైతే ధర్మశాస్త్రము వలన అపరాధులను తీర్చబడి పాపము చేయవారగుదురు. వాటి పక్షపాతం మొదలేస్తావా, పాపం మొదలేస్తున్నంత సమానం. లేదు పక్షపాతం అనేటువంటి రోగంతో బాధపడుతున్నావా, నరకములో నీకు సీటు గ్యారంటీ. తిమోతికి రాసిన మొదటి పత్రిక 5:21లో పక్షపాతముతో ఏ పని చేయవద్దంటున్నాడు. ఏ పని చేయొద్దంటే ఏది చేయదని అర్థం. అపోస్తలుల కార్యముల గ్రంథము 10:34లో దేవుడు పక్షపాతి కాడు అని నిజంగా గ్రహించి ఉన్నానని కొర్నేలి ఇంటి వారిని దర్శించిన తర్వాత పేతురు గారు తెలుసుకున్న నిజం ఇది. యోహాను సువార్త 3:16 దేవుడు లోకమును ఎంతో ప్రేమించను, అనగా తన స్వరూపంలో చేసుకున్న ప్రతి ఒక్కరిని ప్రేమించాడు అని అర్థము. అంటే దేవునికి పక్షపాత ధోరణి లేదు, ఉండదు. మరి దేవునికి లేని పక్షపాతము మనకెందుకు కదా. కాబట్టి ఈరోజు నుంచి పక్షపాతం చూపించడం మానేయండి, నిజమైన క్రైస్తవులాగా బతకండి. చిన్న ప్రార్థన. ప్రేమగల దేవ, కనికరమగల తండ్రి, నీ ఎడల ప్రేమ కలిగిన వారమై, నీ ఎడల భయము భక్తి కలిగిన వారమై ఉంటూ ఎటువంటి పక్షపాతమును మేము ఎవరి ఎడలో చూపకుండా ప్రతి విషయంలో మేమందరం కూడా నీకు లోబడి విధేయత కలిగిన వారమై, విధేయత చూపించే వారమై ఉండాలని ఆశపడుతూ ఉన్నాం నాయన. ప్రతి విషయంలో మీరే మాకు తోడుగా ఉండి మమ్మల్ని నడిపించమని యేసుక్రీస్తు వారి పరిశుద్ధ నామములో ఈ ప్రార్థన అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్.